హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ బాదుషా రెసిపీని షేర్ చేస్తున్నానండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగా వస్తుంది. నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలతో చేశారంటే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. నెయ్యి లేదు అనుకున్నప్పుడు డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే యాడ్ చేయకూడదు. నెయ్యి వేసిన తర్వాత పిండి అంతా బాగా కలుపుతూ రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి పట్టుకొని ఉండకట్టేలా ఉండాలన్నమాట. ఆ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి వేసేయకూడదు. వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఒత్తుకోని అవసరం లేదు, జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ షాప్లో బాదుషా కొంటే పొరలుగా వస్తుంది కదా, అలా రావడానికి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. దానికోసం కలుపుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో ఈ విధంగా కొంచెం పిండి తీసుకుంటూ ఎట్ ఏ టైం 2 చేతులతో కొంచెం పిండి తీసుకుంటూ పైకి కిందకి ఇదే విధంగా 10 నిమిషాల పాటు ఈ విధంగా ఒత్తుకున్నారంటే బాదుషా పొరలుగా గుల్లగా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. క్లాత్తో కానీ ప్లేట్ కానీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కనుక 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు వాటర్ వేసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార పాకం అయితే రానవసరం లేదు, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. మనకి పంచదార సిరప్ అయితే సరిపోతుంది అనమాట. పంచదార కరిగేలోపు ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా, పిండి ముద్దలో నుంచి చిన్న పోర్షన్స్ అయితే తీసుకోవాలి. చిన్న పోర్షన్ తీసుకొని జస్ట్ వేలితో ఇలా నొక్కితే సరిపోతుంది. ఇంకా ఒత్తకూడదండి. చిన్న పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ జస్ట్ ఏలుతో ఇలా నొక్కితే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం అంతా కూడా అన్ని బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ మరగకూడదండి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాల్ని ఎక్కువగా కూడా వేయకూడదు. 3 లేదా 4 వేసుకొని అవి వేయించుకోవాలి. ఇలా మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. స్లోగా వేగాలన్నమాట. బాదుషా అనేది ఒకేసారి వేయించుకోకూడదు, అలాగే హైలో పెట్టి వేయించుకోకూడదు. స్లోగా వేయించుకోవాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఇలా స్లోగా వేయించుకోవాలి. అప్పుడే మనకి బాదుషా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. ఇలా స్లోగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని పాకంలో వేసుకోవాలన్నమాట. బాదుషా చేయడంలో ఈ కొన్ని టిప్స్ పాటించి చేశారంటే పర్ఫెక్ట్ బాదుషా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎవరికైనా బాదుషా అంటే ఇష్టమే కదా, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా వేయించుకున్న బాదుషాని ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార సిరప్లో వేసుకోవాలి. పంచదార సిరప్లో వేసిన తర్వాత 1 స్పూన్ తోటి సిరప్ అంతా వీటికి పట్టేలా స్పూన్తో ఇలా కొంచెం సిరప్ని ఇలా బాదుషాకి వేశారంటే స్వీట్ బాగా లోపల దాకా స్వీట్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 స్పూన్ దాకా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సిరప్లో ఉంచిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటే కమ్మని బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే అందరికీ నచ్చేలా చాలా కమ్మగా చేయొచ్చు అనమాట. లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.